పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ సొంత అన్న ఇస్లామాబాద్లో తీవ్రమైనటువంటి గుండెపోటుతో మరణించారు. ఈయన పేరు షాహిద్ అఖ్తర్. ఈ షాహిద్ అంత్యక్రియలని పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో హెచైట్ శ్మశాన వాటికలో నిర్వహించడం జరిగింది. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలతో పాటు, రాజకీయ నాయకులతో పాటు, ఆ దేశంలో ఉండేటువంటి ప్రముఖులతో పాటు, క్రికెటర్లతో పాటు ప్రపంచ ఉగ్రవాద నిషేధిత జాబితాలో ఉండేటువంటి మరికొంతమంది ఉగ్ర నాయకులు కూడా పాల్గొనడం అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని నిలవరపరుస్తుంది. ఇన్ని రోజులు భారతదేశం పాకిస్తాన్ని ఒక ఉగ్రదేశంగా చిత్రీకరిస్తోంది. అయితే పాకిస్తాన్ మాత్రం దీన్ని తోసిపుచ్చుతూ వస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ లభించినటువంటి వీడియోలను మనం గమనించినట్లయితే మొత్తం తీవ్రవాదులంతా కూడా ఈ వీడియోలో మనకు కనిపిస్తున్నారు. దీంతో ఇన్ని రోజులు భారత్ చేస్తున్నటువంటి వాదన నిజమే అని చెప్పి వాళ్ళ ప్రపంచం అంగీకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే గతంలో ఐక్యరాజ్య సమితి కావచ్చు, అటు అమెరికా కావచ్చు, వీళ్ళిద్దరూ నిషేధించినటువంటి కొన్ని ఉగ్ర సంస్థలకు చెందినటువంటి నాయకులు అక్కడ కనిపించడం అనేది ఇప్పుడు ప్రపంచ భద్రత పైన ఒక పెను సవాలుగా మారింది. ఎందుకంటే ఈ ఉగ్రవాద దాడులను సమర్థించేటువంటి, తరచుగా భారతదేశంలో ఉగ్రదాడులు చేసేటువంటి వాళ్ళతో పాటు ప్రపంచంలో కూడా కీలకంగా ఉగ్రవాదులుగా గుర్తించబడినటువంటి వాళ్ళంతా కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. దీంతో ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ప్రపంచం మొత్తం భయాందోళనను వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తుంది అనేది ఇవాళ అధికారికంగా ధృవీకరణ జరిగింది. అంతేకాకుండా ఈ శ్మశాన వాటికలో ఈ అంత్యక్రియలు జరిగేటువంటి సందర్భంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయద్కి సంబంధించినటువంటి ఇద్దరు ముఖ్య అనుచరులు ఇక్కడ కనిపించారు. వాళ్ళలో మొదటివాడు భారతదేశంలో ఇప్పటికే అనేక సార్లు ఉగ్రవాద దాడులు చేసినటువంటి వ్యక్తి, అట్లాగే పెహల్గాం ఉగ్రదాడికి కీలక సూత్రధారి అయినటువంటి సైఫుల్లా కసూరి ఇక్కడ కనిపించాడు. అంతేకాకుండా మరొక ముఖ్య అనుచరుడు హఫీజ్ సయద్కి మరొక ముఖ్యమైనటువంటి అనుచరుడు ఇనావుర్ రెహమాన్ కూడా ఇక్కడ మనకు కనిపించాడు. ఈ ఇనావుర్ రెహమాన్ ఎవరో కాదు, 2008లో ముంబైలో దాడులకి సూత్రధారి. అంతేకాకుండా ఈయన పాకిస్తాన్లో ఇస్లామాబాద్కి సంబంధించినటువంటి, అంటే పాకిస్తాన్లోని పిఎంఎంఎల్ రాజకీయ పార్టీ ఇస్లామాబాద్ అధ్యక్షుడు. ఈ పిఎంఎంఎల్ అంటే ఏదో కాదు, ఈ హఫీజ్ సయద్కి సంబంధించినటువంటి లష్కరే తోయిబాకి ఇది ఒక అనుబంధ రాజకీయ పార్టీ. లష్కరే తోయిబాని ఉగ్రవాద సంస్థగా గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల దానికి అనుబంధంగా అంటే మరొక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని చెప్పి హఫీజ్ సయద్ తెలివిగా ఈ పిఎంఎంఎల్ పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పార్టీ ఇంతవరకు ఎలక్షన్స్లో పోటీ చేయలేదు. కానీ ఇది హఫీజ్ సయద్కి అంటే లష్కరే తోయిబాకి ఇది అనుబంధ సంస్థగానే పనిచేస్తుంది. కానీ పైకి మాత్రం ఇది రాజకీయ పార్టీగా కనిపిస్తుంది. కానీ ఇది ప్రోత్సహించేది ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద శిక్షణ, ఉగ్రదాడులు ఎలా చేయాలో మాత్రమే నేర్పిస్తూ ఉంటుంది. అట్లాగే ఇది ఫండ్ కూడా వేరే దేశాల నుంచి తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇట్లా హఫీజ్ సయద్కు సంబంధించినటువంటి ఇద్దరు ముఖ్య అనుచరులు, ఒకరేమో సైఫుల్లా కసూరి పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి, ఇంకొకరు ఇనావుర్ రెహమాన్ 2008లో ముంబై దాడులకు ముఖ్యమైనటువంటి సూత్రధారి. వీళ్ళిద్దరూ కూడా అక్కడే ఉన్నారు, ఆ వీడియోలో కనిపిస్తున్నారు, ఆ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వీళ్ళు షోయబ్ అఖ్తర్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఇతర రాజకీయ నాయకులతోనూ ముఖ్యమైనటువంటి నేతలతోనూ సంభాషిస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్లో ఉగ్రవాదము, రాజకీయము, వ్యక్తులు, ఆటగాళ్ళు తేడా లేదు, అందరూ ఒకటే అనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ దేశంలో ఉగ్రవాదాన్ని రాజకీయ నాయకులు సమర్థిస్తున్నారు, సాధారణ వ్యక్తులు సమర్థిస్తున్నారు, ఆటగాళ్ళు సమర్థిస్తున్నారు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా సమర్థిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఉగ్రవాద నాయకులు చేసేటువంటి స్పీచ్లకి తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. వీళ్ళందరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని నాశనం చేయాలి, భారతదేశాన్ని ఎదగనీయకుండా చేయాలి అని కోరుకుంటున్నారు. ఇందులో ఆ దేశంలో చదువుకున్న వాళ్ళతో పాటు ఇట్లా అంతర్జాతీయంగా ఆటలాడినటువంటి షోయబ్ అఖ్తర్ లాంటి నాయకులు కూడా వీళ్ళతో సంబంధాలు కొనసాగించడం అనేది చూస్తుంటే నిజంగానే ప్రపంచం నివేరపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు భారతదేశం అనుమానిస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఈ సైఫుల్లా కసూరికి షోయబ్ అఖ్తర్కి మంచి సంబంధాలు ఉన్నట్టుగా మనకి ఈ వీడియోని బట్టి అర్థమవుతుంది. కాబట్టి షోయబ్ అఖ్తర్కి కూడా ఈ పెహల్గాం దాడుల్లో ఏమైనా ముందే సమాచారం ఉందా, లేకపోతే దీంతోపాటు ఇతర ఉగ్రదాడుల్లో షోయబ్ అఖ్తర్ కూడా ఎక్కడైనా పాల్పంచుకున్నాడా, లేకపోతే ఏమైనా సహకారం అందించాడా అనేటువంటి విషయాలపైన ఇప్పుడు భారత ప్రభుత్వం తీవ్రంగా శోధన చేస్తోంది. అయితే గతంలోనే ఐక్యరాజ్య సమితి, అటు అమెరికా కూడా లష్కరే తోయిబాని నిషేధ జాబితాలో చేర్చాయి. అయితే
ఆ నిషేధిత జాబితా నుంచి తప్పించుకోవడానికే ఈ లష్కర్ ఇ తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ ఈ పిఎంఎంఎల్ అనేటువంటి పొలిటికల్ పార్టీని అనుబంధంగా స్థాపించి దాని ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని చెప్పి ఇప్పుడు అమెరికా గ్రహించి ఈ సంస్థను కూడా దీనికి సంబంధించింది దీన్ని కూడా నిషేధించాలని చెప్పి నిన్న ప్రకటించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని భారత్ దాదాపుగా గత 10 ఏళ్ల నుండి ప్రపంచం ముందుట నెత్తి నోరు బాదుకొని చెప్తుంది, కానీ ప్రపంచం ఇంతవరకు నమ్మలేదు. ఇప్పుడు ఈ పిఎంఎంఎల్ పార్టీ ఇస్లామాబాద్ అధ్యక్షుడైనటువంటి ఇనావుర్ రెహమానే అధికారికంగా ఈ వీడియోను పోస్ట్ చేయడంతో మొత్తం ఉగ్రవాదులంతా పాకిస్తాన్లోనే సేఫ్గా ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళకి సేఫ్ హెవెన్ లాగా తయారైపోయింది, పాకిస్తాన్ ప్రభుత్వమే వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఏ మూల ఏ ఉగ్రవాద దాడి జరిగినా కూడా దాని లింకులన్నీ పాకిస్తాన్లోనే ఉంటున్నాయి. పాకిస్తాన్ మాత్రం ప్రపంచం ముందు కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ కపట నాటకాలు ఆడుతుందనేటువంటి విషయం ఇక్కడితో స్పష్టమైంది. కాబట్టి ఇన్ని రోజులు భారత్ చేస్తున్నటువంటి వాదన నిజమే అని చెప్పేది ఈ విషయంతో పూర్తిగా స్పష్టంగా అర్థమైపోయింది. అయితే ఇన్ని రోజులు భారతదేశంలో ఉండేటువంటి కొన్ని రాజకీయ పక్షాలు భారత ప్రభుత్వం లేదా నరేంద్ర మోడీ మీద వ్యక్తిగత కక్షలు ఉన్నటువంటి నాయకులు, నరేంద్ర మోడీ అంటే నచ్చనటువంటి కొంతమంది కుహానా మేధావులు కూడా పాకిస్తాన్ ఏదైనా చేసిందంటే ప్రూఫ్లు చూపించమని అడుగుతూ ఉన్నారు. కానీ ఇవాళ పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాదులే తమకు తాము పాకిస్తాన్లో ఉన్నామనేటువంటి ప్రూఫ్ని బయటపెట్టారు. అయితే భారతదేశంలో ఉండేటువంటి కుహానా మేధావులు కావచ్చు, లేకపోతే కొంతమంది కుహానా రాజకీయ నాయకులు కావచ్చు, ఈ విషయంపైన మాత్రం ఎక్కడ స్పందించడం లేదు. కాబట్టి ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు తరచుగా అటు బీజేపీని లేకపోతే అటు హిందుత్వాన్ని విమర్శిస్తూ లేకపోతే పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతుంటారు. అలాంటి నాయకులు మాత్రం ఇవాళ భారతదేశం పైన దాడి జరిపేటువంటి ఈ తీవ్రవాద నాయకులంతా పాకిస్తాన్లో ఉండి ఈ వీడియోలన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళే మాట్లాడలేకపోతున్నారు. అయితే ఇదే పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు గతంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను రక్షించడానికి భారత్లోనే హిందూ ఉగ్రవాదులు ఉన్నారని చెప్పి ఒక రకమైనటువంటి భావనను వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈ వాదనలన్నీ తప్పు. పాకిస్తానే ప్రపంచ ఉగ్రవాద ఎగుమతి దేశం, పాకిస్తాన్లోనే మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయాలి అనేది ప్రపంచంలో ఉండేటువంటి నాయకులంతా ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రపంచం మొత్తం ఇవాళ నివ్వెరపోయింది. ప్రపంచం మొత్తం ఇవాళ భద్రత ఎట్లా ఈ ఉగ్రవాదుల్ని పాకిస్తానే తయారు చేస్తుంది, పాకిస్తానే పెంచి పోషిస్తుంది. కాబట్టి ప్రపంచం మొత్తం భయాందోళనను ఇవాళ వ్యక్తం చేస్తుంది.